ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణ అని ఒక కామెంట్ చేయండి. వైశాఖ పౌర్ణమి విశిష్టత. పూజా విధానం. వైశాఖ పౌర్ణమి రోజు చేయవలసిన పనులు. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు. హిందూ మతంలో పౌర్ణమి తిథి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజు పూజలు దానాలు చేయడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయని నమ్ముతారు. సనాతన ధర్మంలో ఏకాదశి తిథి పూర్ణిమ తిథికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండడం, లక్ష్మీదేవిని పూజించడం, విష్ణువును పూజించడం ద్వారా డబ్బు సంపదకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. అయితే వైశాఖ పౌర్ణమి రోజు ఏ పనులు చేయాలి, ఏం చేయకూడదు, వైశాఖ పౌర్ణమి విశిష్టత ఏంటి మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024వ సంవత్సరంలో మే 23వ తేదీ గురువారం నాడు వైశాఖ పౌర్ణమి వస్తుంది. అయితే మే 22వ తేదీ బుధవారం నుంచి పౌర్ణమి తిథి ప్రారంభం కానుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ పౌర్ణమి తిథి మే 22 సాయంత్రం 6:47 ప్రారంభమై మే 23వ తేదీ సాయంత్రం 7:22 ముగుస్తుంది. ఉదయ తిథి కారణంగా మే 23న వైశాఖ పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున సర్వతి సిద్ధి యోగం, గజకేసరి యోగం, శుక్రాదిత్య రాజయోగం, గురు ఆదిత్య రాజయోగం కూడా ఏర్పడనున్నాయి. వైశాఖ పౌర్ణమి రోజు తీసుకునే కొన్ని చర్యలు మీ జీవితంలోని ఇబ్బందులను తొలగించి సంతోషాన్ని, శాంతిని కలిగిస్తాయి. వైశాఖ పౌర్ణమి ఆచారాలు. ఈ రోజును మహావైశాఖిగా పిలుచుకుంటారు. ఈ పూర్ణిమ నాడు ఉపవాసం మరియు పుణ్య కార్యాలు చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రోజున భక్తులు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి నది స్నానం ఆచరించాలి. వైశాఖ మాసంలోని పౌర్ణమి రోజున గంగా స్నానం ఎంతో పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి రోజున గంగా నదిలో స్నానం చేస్తే సకల బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత సూర్య మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి ఆర్తాన్ని సమర్పించండి. ఈ రోజున సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతారు. శ్రీ మహావిష్ణువును పూజించేందుకు పూజ గదిని సిద్ధం చేసుకొని పూజ గదిని పూలతో, మామిడి తోరణాలతోనూ అలంకరించుకోవాలి. శ్రీ మహావిష్ణువు దగ్గర నువ్వుల నూనె దీపాలను వెలిగించి నువ్వులను కూడా నైవేద్యంగా పెట్టాలి. అలాగే వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా సమర్పించండి. అనంతరం ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి. వైశాఖ పౌర్ణమి నాడు సత్యనారాయణ పూజ చేయడం వల్ల విష్ణువు అవతారమైన నారాయణుడిని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఇది జీవితంలో ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. భక్తులు ఈ రోజున ఉపవాసాన్ని పాటిస్తారు. పూజానంతరం బ్రాహ్మణుడికి నీటితో నింపిన కుండను దానం చేయాలి. కొందరు వైశాఖ పౌర్ణమి నాడు పంచదార, నువ్వులు దానం చేసి పాపాలను పోగొట్టుకుంటారు. ఈ ఆచారాలు విష్ణు ధర్మంలో ప్రస్తావించబడ్డాయి. ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దద్దోజనం, గొడుగు, ఉదకుంభం అంటే నీటితో నిండిన కుండ లాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజున మన ఇష్ట దైవాన్ని మనసారా కొలుచుకొని మన కోరికలను, కష్టాలను చెప్పుకుంటే అనుగ్రహం దక్కుతుంది. వైశాఖ పౌర్ణమి ప్రాముఖ్యత. ప్రతి నెల శుక్లపక్షంలోని 15వ రోజు పౌర్ణమి వస్తుంది. వైశాఖ మాసం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి వైశాఖ మాసం పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది మరియు గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. వైశాఖ పౌర్ణమి నాడు ఉపవాసం ఉండడం వల్ల అదృష్టం మరియు ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతారు. ఈ రోజున విష్ణువు అనుగ్రహం పొందడానికి సత్యనారాయణ పూజను నిర్వహిస్తారు. అదనంగా భక్తులు ఈ రోజు ధర్మరాజును కూడా పూజిస్తారు. ఈ రోజున ధర్మరాజును ఆరాధించడం వల్ల అకాల మరణ భయం పోతుందని నమ్ముతారు. గౌతమ బుద్ధుని దినోత్సవం కూడా
ఈ రోజునే జరుపుకుంటారు. వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజు బుద్ధునికి మహా ప్రీతికరమైన రోజు. ఆయన జననం, బుద్ధుడిగా మారడం, నిరాన్యం చెందడం మూడు కూడా ఈ పౌర్ణమి నాడే జరిగాయని చెబుతారు. అందుకే బౌద్ధులకు, ఆయనను ఆరాధించే సకల జీవులకు ఈ రోజు పరమ పవిత్రం. ఈ పూర్ణిమను సత్య వినాయక పూర్ణిమ అని కూడా అంటారు. శ్రీకృష్ణుని చిన్ననాటి స్నేహితుడైన సుధాముడు తనను కలవడానికి ద్వారకా చేరుకున్నప్పుడు శ్రీకృష్ణుడు సుధాముడికి సత్య వినాయక పూర్ణమి వ్రతం లేదా వైశాఖ పౌర్ణమి వ్రతం యొక్క నియమాలను, పూజా విధానం చెప్పాడని నమ్ముతారు. ఉపవాస ప్రభావంతో సుధాముని దారిద్ర్యమంతా పోయిందని నమ్మకం. ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు పరమ పవిత్రం. విష్ణుమూర్తి రెండవ అవతారమైన కుర్మ అవతారం ఈ రోజునే ఉద్భవించడం అందుకు కారణం. అమృతం కోసం దేవ దానవులు క్షీరసాగరాన్ని మదించే సమయంలో కవ్వంలా ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కుర్ముడు అండగా నిలబడ్డాడు. అతి విశేషమైన ఈ కుర్మావతారాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి ఓ ఆలయం శ్రీకాకుళానికి సమీపంగా ఉన్న శ్రీ కుర్మం అనే గ్రామంలో ఉంది. ఈ గుడికి 1500 సంవత్సరాల పైగా చరిత్ర ఉండడం విశేషం. వైశాఖ పౌర్ణమి రోజుని విష్ణు భక్తులైన అల్మారులలో ముఖ్యుడైన నమల్వార్ జన్మించాడని చెబుతారు. వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుని రూపమైన సరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునే. 8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది. హిరణ్యకశిపుని చంపిన తరువాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట. దాంతో ఆ స్వామితో తలపడి ఆయనను బలహీనపరిచి శాంతింపజేసేందుకు శరభేశ్వరుడు అవతరించాడు. దక్షిణ దిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభ రూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవ ఆరాధకులకు కూడా ఈ రోజు విశిష్టమే. సాధారణంగా ప్రతి సంవత్సరానికి 12 పూర్ణిమ రోజులు ఉంటాయి. వాటిలో ప్రతి పౌర్ణమి ప్రాముఖ్యతను కలిగి ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమ సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన పౌర్ణమిలలో ఒకటి. ఇది సంవత్సరంలో 2వ పూర్ణిమ మరియు నరసింహ జయంతి తర్వాత వస్తుంది. శాస్త్రాలలో పౌర్ణమి స్నానం, దాన ధర్మాలు చాలా విశిష్టమైనవిగా పరిగణించబడ్డాయి. దీనివల్ల మనిషికి పేదరికం తొలగిపోతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజు కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేస్తే సంప్రదాయం ఉంది. ఆ వస్తువులు దానం చేయడం వల్ల వ్యక్తి అన్నిటా విజయం పొందుతాడు, ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతాడని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం తన స్నేహితుడైన సుధాముడును వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం పాటించమని, తద్వారా మంచి సంపద మరియు జీవితంలో శ్రేయస్సు లభిస్తుందని చెప్పాడని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున 11 పసుపు కొమ్ములను తీసుకొని వాటిని లక్ష్మీదేవి పాదాల వద్ద సమర్పించండి. మరుసటి రోజు దానిని ఎర్రటి గుడ్డలో కట్టి సురక్షితంగా ఉంచండి. ఈ పరిహారాన్ని అనుసరించడం వల్ల ఆర్థిక శ్రేయస్సు లభిస్తుంది. వ్యక్తికి డబ్బు కొరత ఉండదు. దీనితో పాటు ఈ రోజున చీపురు దానం చేయడం లక్ష్మీదేవిని సంతోష పరుస్తుంది. శక్తి యంత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఈ రోజున శక్తి యంత్రాన్ని కొని ఇంట్లో ఉంచి పూజ చేయడం శుభప్రదం. అదే విధంగా ఈ రోజున ఇత్తడితో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయని చెబుతారు. ఈ రోజున బుద్ధుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి రోజున
లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసం నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. కష్టపడి పనిచేసిన విజయం లభించకపోతే ఈ రోజు నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల వ్యక్తి కోరుకున్న ఫలితాలు పొందుతాడు. ఎప్పుడు సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. వైశాఖ పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించడం వల్ల చంద్రదోషం నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టివ్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.